సత్ఫలితాలు ఆశించకుండా వస్తాయనడానికి ఎగ్జాంపుల్ మన మిత్రుడు, మన సోదరుడు ప్రణవ్ గోపాల్. ఆ పోస్ట్ కి మనందరికీ, జర్నలిస్ట్ అందరికీ తెలుసు. చాలా మంది చాలా రకాలుగా ఆ పోస్ట్ వస్తే బాగుంది అనుకున్నారు. కానీ భగవంతుడు అలాగే నిస్వార్థ ఆలోచనలు ఉండే వ్యక్తులకి ఎప్పుడు ప్రోత్సహిస్తాడు. అలాగే మంచి లక్షణాలు ఎప్పుడు కూడా గర్వం లేకుండా అందరినీ అన్న అన్న సంబోధిస్తూ అందరి దగ్గర మంచి కోరుకునే వ్యక్తి. ఎక్కడ కూడా మనం ఎంతో కాలంగా ప్రణాళిక మనం చూస్తున్నాం, ఎప్పుడు కూడా నెగిటివ్ ఛాన్స్ ఉండదు. ఎవ్రీథింగ్ పాజిటివ్ విత్ స్మైలీ ఫేస్, చక్కగా మాట్లాడుతూ. ఆ విఎంఆర్డిఏ అనేది దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన సంస్థ. ఎంతో మంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఆ పోస్టులో చేశారు కూడా, అంతకు ముందు కూడా. అలాంటి సంస్థకి యంగ్ అండ్ డైనమిక్ చైర్మన్ వచ్చారు అంటే కష్టపడి పని చేస్తే డెఫినెట్ గా ఒక అవకాశం ఉంటుంది. సీఎం గారి దృష్టిలో ఉంటాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్ గా ప్రతిపక్షాలు ఎవరైనా ఉన్నారంటే ప్రతిపక్షాల్లో ఏదైనా విమర్శించడానికి ఏదైనా అవకాశం చూస్తారు. కానీ మన ప్రణవ్ గోపాల్ మాత్రం ఎప్పుడు కూడా అన్ని విధాల అవతల వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకుండా. మా శ్రీనిబాబు నిత్యం మన జర్నలిస్ట్ ఎవరైనా మాట్లాడినప్పుడు శ్రీనిబాబు చెప్తుంటాడు, ప్రణవ్ గోపాల్ మంచిది బ్రదర్, ఆయనకు రావడం చాలా మంచిది, ఆయనకే వస్తుంది, ఆయనకు వస్తే మంచిది అని చెప్పాడు. ఇది మనం రకరకాల మనం మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడితే బిఎంఆర్డిఏ చైర్మన్ గురించి మాత్రం ఎక్కడ ఎవరు నెగిటివ్ మాట్లాడరు. అంత ఫేవర్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఏ పోస్ట్లో ఉన్నా, పోస్ట్ లేకపోయినా, ఏదైనా సరే, ఇప్పుడు ఇంతమంది కళాకారులు ఉన్నారు, ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు. శ్రీబాబు ఎప్పుడు మన అందరికీ మన సేవా కార్యక్రమాల్లో బాగా పంచుకోవాలి కదా. జర్నలిస్టులు మన పేరు ఉంది, నేను జర్నలిస్ట్ అసోసియేషన్లో యాక్టివ్ ఉన్నాం. మా వాళ్ళు మేము చేసుకోవచ్చు కదా. కళాకారులు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఇలాంటి వాళ్ళకి అనుసంధానంగా మనం ఎదుర్కొంటున్నాం అంటే మంచి ఎక్కడ జరుగుతుందో అక్కడ వింటారు. విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం, విశాఖపట్నం జిల్లాలో ఉన్న కళాకారుల ఆ సంఘంలో ఉన్న ప్రతినిధులకి ఈరోజు మనం విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి చేతుల మీదుగా సత్కారం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘానికి గౌరవ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారు వ్యవహరిస్తుండగా, గౌరవ అధ్యక్షులుగా గత కొన్నేళ్ళుగా నేను వ్యవహరిస్తున్నాను. మేము ప్రత్యేకంగా కళాకారులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నప్పటికీ కూడా మేజర్ విశాఖోత్సవంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే ఉత్సవాల్లో వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, లేకపోతే వీళ్ళకి అవకాశాలు రాకపోయినా వీళ్ళ తరపున మేము అందిపుచ్చుకునే మాట్లాడుతుంటాం. అలాగే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉంటాం. విశాఖపట్నం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఎక్కువ షూటింగ్లు పెరగడంతో ఎప్పుడు కూడా కళాకారులు బిజీగా ఉంటున్నారు. చాలా సినిమాల్లో మన వాళ్ళే లోకల్ ఆర్టిస్టులనే తీసుకుంటున్నారు. అది కూడా మనం సంతోషించదగ్గ విషయం. ఈ మధ్య జరిగిన సినిమాల్లో అనేక మంది మన విశాఖపట్నం కళాకారులే యాక్ట్ చేశారు. అలాగే కొంతమంది షార్ట్ ఫిల్మ్స్కి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈరోజు ఆ సంఘం అధ్యక్షులు జనార్దన్ గారిని, మరి నంది అవార్డు గ్రహీత, మరి కార్యదర్శి శివజ్యోతి గారు, ఇక్కడ హాజరైన ఇంకా మన ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గారు, ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయం రామేశ్వరి అక్కయ్య గారు నిత్యం కూడా మా జర్నలిస్టులతో కార్యక్రమాలు చేస్తాం. మనం కూడా ఉగాది సంబరాలకి మనం ప్రణవ్ గోపాల్ గారిని పిలుచుకున్నప్పటికీ కూడా ఆయనకి అదే రోజు బోర్డు మీటింగ్ సడన్గా పెట్టారు. దాంతో ఏంటంటే బోర్డు మీటింగ్ 10 గంటలకి, మన కార్యక్రమం కూడా 10 గంటలకు అవడంతోనే ఎంత ట్రై చేసినా ఆ రోజు అందుకోలేకపోయారు. మరి మనం ఉగాది సంబరాలు కూడా ఘనంగా నిర్వహించుకున్నాం. అదే ప్రోగ్రామ్ ముందు వచ్చారు కానీ బోర్డు మీటింగ్ టైం అయిపోయింది. అయితే తర్వాత మనం ప్రోగ్రామ్ బాగా ఘనంగా నిర్వహించుకున్నాం. ప్రణవ్కి మన అందరికీ కూడా మనలో ఒకరు, ఇందాక నాగరాజు గారు చెప్పినట్లు నిస్వార్థంగా ఎన్ని బాధలు పడైనా సరే ఆ రోజుల్లో ఎవరు కూడా డేర్ చేయలేదు. తనతో తిరిగే కార్యకర్తల పేర్లు కూడా పేపర్లో రాస్తామని ఫోన్ చేసి, తమ్ముడు నీతో పాటు పాల్గొన్న వాళ్ళ పేర్లు రాయొచ్చా అని అడిగితే, వద్దన్న చిన్నపిల్లల మీద కేసులు పెడితే ఎదుర్కొంటారని నా ఒక్కడి పేరు రాయండి అని అన్నారు.
అలాగే ఎవరైనా అంటారా ఈ రోజుల్లోనే, మనం ఎవరైనా దొరికితే వెనకాల నాతో పాటు 10 మంది పేర్లు రాయమంటాం తోడు ఉంటారని. వద్దని దయచేసి ఎవరి పేరు వద్దని ఒకరి పేరు రాయని అన్నారు. సిరిపురం జంక్షన్లో ఇష్యూ ప్రోగ్రాం జరిగింది మాజీ మంత్రి మీద, కోడిగుడ్లు విసురు కొట్టిన కార్యక్రమం. నేను ఫోన్ చేసి అడిగితే అలా చెప్పారు. కాబట్టి మనం జర్నలిస్టులు అని అడిగాం, మనం అడగడం కూడా మా వృత్తి ధర్మం. కాబట్టి అటువంటి వ్యక్తి నిస్వార్థంగా సేవ చేశారు. కాబట్టి ఎవరు రికమెండేషన్ లేకుండా, పైరువీలు లేకుండా ఆయన పేరు మొదటి టిక్ కొట్టేశారు అధిష్టానం. ఎంతోమంది ఆశించారు, మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా అది వస్తే బాగుండు, అటు శ్రీకాకుళం ఇటు ఈస్ట్ వెస్ట్ వరకు కూడా మనకు ప్రాజెక్టు ఉంటుంది అనుకుంటాం. కానీ అదృష్టం నిత్యం కూడా వాళ్ళ తల్లినే వెనకాల నిరంతరం కూడా ఏ గుడికి వెళ్ళినా తల్లినే తీసుకెళ్తాడు. అలాగేంటంటే అందరితో కూడా తల్ల నాలుగులా ఉంటాడు. మన కళ్ళ ముందు జరిగిన వ్యక్తి. మేము చాలా హ్యాపీ, లిస్ట్లో పేరు చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం. నేనైతే నాకే వచ్చినట్టు ఫీల్ అయిపోయాను లిస్ట్లో. ఎందుకంటే మనోడు, మనలో తిరిగేవాడు, తమ్ముడు అన్న అనుకుని అందరితో కలిసి రిలేషన్స్ పెంచుకొని ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకంగా ఇమేజ్ సంపాదించుకొని ఈరోజు ప్రభుత్వం వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. అటు లోకేష్ గారి దగ్గర కానీ, బాబు గారి దగ్గర కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ అధిష్టానం ఒక నమ్మి మనకు అవకాశం ఇచ్చిందంటే అంత ఆశామర్చి కాదు. అటువంటి విఎంఆర్డీ చైర్మన్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. పెద్ద పెద్దలు అందరూ చేశారు. ద్రోణరావు సత్యనారాయణ, శ్రీరామమూర్తి, ఇటువంటి గంగిరెడ్డి గారు, సూర్యరెడ్డి గారు, పెద్దకొండశెట్టి అప్పలనరసింహ గారు, ఇలాగా అక్కడ వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్దలే. అటువంటి సరసన మన ప్రణవ్ గారు ఇంకా ఎదుగుతాడు భవిష్యత్తు నాయకుడు. ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి తెలుసు. కాబట్టి ఈరోజు ఎక్కువ మనం ఉన్న 15 నిమిషాలు మనం సత్కరించుకోవాలి. కాబట్టి మరి ఎక్కడితో నేను ప్రణవ్ గోపాల్ గారికి ప్రత్యేకంగా మేము పిలవగానే ఇన్వైట్ చేయగానే ఇవాళ మిమ్మల్ని ఒక్కరినే పిలుచుకున్నాం సోదరా, ఇంకెవరిని మేము ఇన్వైట్ చేయలేదు. మిమ్మల్ని వెంటనే పంపించి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇక్కడ హాజరైన జర్నలిస్ట్ మిత్రులకి, కళాకారులకి ఈ సంఘం గౌరవాధ్యక్షుడిగా మీకు ఏ సమస్య వచ్చినా మేము మీ వెన్నంటే ఉంటాం. మీరు మరిన్ని పురస్కారాలు పొందాలి. నిన్న కాక మొన్న కందుకూరు పురస్కారాల ప్రకటన వచ్చింది. కాబట్టి మీరు గతంలో ఎవరికైనా దరఖాస్తు చేయని వారు ఉంటే ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోండి. మన జర్నలిస్టులు కూడా ప్రభుత్వం అలాగే ఇచ్చింది. అప్పటి వరకు ఎవరైతే ప్రభుత్వ పురస్కారాలు పొందలేదో వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మరి నేను 3 సార్లు తీసుకున్నాను కాబట్టి మేము ఇంకా దానికోసం ట్రై చేయలేదు. కందుకూరు పురస్కారాలు కూడా ఒక్కసారి కూడా తీసుకోలేని వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరైనా కళాకారులు ఉంటే దానికి మమత లాంటిలు కానీ, లేకపోతే ఇంకా తీసుకోలేని ఎవరైనా ఉంటే స్వర్ణ కానీ ఇటువంటి వాళ్ళు ట్రై చేసుకుంటే ఖచ్చితంగా మన విశాఖపట్నంకి 5 నుంచి గ్యారంటీ ఒక 4-3 తగులుతాయి. కాబట్టి మీ అందరికీ ముందుగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘం సలహాదారు, నా మిత్రుడు, ఏ కార్యక్రమం సంకల్పించినా మంచి చక్కని ప్లానింగ్తో ముందుకెళ్తా నాగరాజ్ పట్నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే మీ అందరికీ కూడా మరో పెద్ద ప్రోగ్రాం నిర్వహించి ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా మీ అందరికీ కూడా ఆ రోజు కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కళాకారుల పురస్కార సంక్షేమ పురస్కారాల కోసం ఏర్పాటు చేసినటువంటి మన విజయపు వేదిక పైన అలంకరించినటువంటి శ్రీ ప్రణవ్ గోపాల్ గారికి, అలాగే డాక్టర్ శ్రీబాబు గారికి, నాగరాజ్ పట్నాయక్ గారికి, తదితర సోదరులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశీస్సులు అందరికీ కూడా. ఎందుకంటే కళ అనేది జీవితానికి ఒక ప్రాణం లాంటిది. అదే ప్రాణం ఉన్నటువంటి మనిషికి మళ్ళా ఆ కళను మనం ఎదుర్కొన్న ప్రదర్శించడం వల్ల మళ్ళీ మనలో ప్రాణం వస్తుంది. కళాకారులు వాళ్ళు జీవిస్తూ అందరినీ జీవింపజేసేవారు. అది ఒక గానం కావచ్చు, నృత్యం కావచ్చు. ఈ యొక్క పురస్కారాలు అందరూ కూడా తీసుకోవాలని శ్రీబాబు గారు చెప్పినట్లుగా ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు తీసుకుని ఉన్నత పదవులోకి అందరూ కూడా ప్రయాణించాలని కోరుకుంటున్నారు. అలాగే గిరిజన జర్నలిస్టుల దాంట్లో ప్రత్యేకించి ఒక గౌరవపరంగా తీసుకున్నటువంటి వారికి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమాన్ని కూడా నేను మీకు అందరినీ ఆహ్వానిస్తాను. రేపు జర్నలిస్టుల కోసం అనేది మేము అంటే విశాఖపట్నం రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుందండి. దీనికోసం ఒక పెద్ద కోర్స్ ఏమీ లేదు, ఒక 20 నిమిషాలు ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎంతవరకు కూడా ఏమైనా రిలాక్సేషన్ టెక్నిక్స్ లంచ్ ఫాలో చేస్తామండి. మన దాదీజీ గారి యొక్క భౌతిక గ్రామ సంస్కారాలు ఈరోజు జరిగాయి. ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి అందరూ కూడా
వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే గౌరవ అధ్యక్షులు పట్నాయక్ గారు కానివ్వండి, గంటల శ్రీనిబాబు గారు కానివ్వండి, అదేవిధంగా వివిధ ఎవరైతే కార్యవర్గం ఉందో అందరూ కూడా అభినందనలు తెలియజేసిన. ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కళాకారుడే. ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కళాకారుడిగా ఉంటాడు కాబట్టి సో దాన్ని కళాకారుడు ప్రతి ఒక్కరు తన కళను ఏదైతే బాగా ప్రతిబింబిస్తాడు బయటికి ఒక మంచి కళాకారుడిగా ఎదుగుతాడు. సో రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కళాకారులకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా చిత్తశుద్ధిగా ఉంది. కళాకారులను ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ కూడా నేను మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే గురుజాడ కళాక్షేత్రం కానివ్వండి, ఉడాచలం థియేటర్ కానీ దయచేసి కళాకారులు ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ కానివ్వండి, అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఉంటే కనుక ఉపయోగించుకోండి. రానున్న రోజుల్లో మీ అందరితో కూడా అందుబాటులో ఉంటాను. ఒక మంచి రోజు మనం అందరం కూర్చున్నాము. సమయభావం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ధన్యవాదాలు.